మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖ అధికారితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన కంట్రిబ్యూటరీ పెన్షన్ బెనిఫిట్స్ బిల్లుల కోసం 15,000 లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. గూడూరు జిల్లా పరిషత్ స్కూళ్లలో హెడ్ మాస్టర్గా ఎంఈఓగా పనిచేస్తున్న అయోధ్యారాం, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్ కోర్టుకు హాజరుపరిచామని ఏసీపీ అధికారులు వివరించారు. అవన్నీ తర్వాత మిగతా తర్వాత ఏజీ ఆఫీస్కి వచ్చాక మాట్లాడదంటే సార్ 15,000 ఇస్తాను సార్. అవేనా ఎవరికి ఆయనకు 5,000 ఇవ్వను, 10,000 ఇవ్వను. 10,000 అంటే ఏం గంటకు ఆయన వెళ్తే నీకు 10,000 నాగలేదు. చంద్రబాబు అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ బిల్లు చెప్తాడు, బిల్లులు చేస్తాను మొత్తం. అప్పుడు ఆయన ఏం చేయాలి వాళ్ళకి 3వ తారీఖు ఏదో గుడ్ ఫ్రైడే 2వ తారీఖు ఫోన్ చేశాను సార్. నేనే ఫోన్ చేశాను సార్. మరి వస్తాను, నాకు ఐదా లేట్ అవుతాను సార్. ఇప్పటికే 2 నెలల క్రితం పంపేది లేట్ అయిందా అంటే లేదు, నేను ట్రైనింగ్ పోతాను వరంగల్కు, ఇవాళ రేపు రాను. నేను సోమవారం నాడు కావాలి, శనివారం నాడు కావాలి. శనివారం నాడు మా బామర్ది భార్య చనిపోయింది, హాస్పిటల్ హైదరాబాద్. బాగా ఏమన్నా పైసలు ఉంటాయి అవి తర్వాత ముచ్చట, కానీ దీనికి ఆపద కాదు. ఈరోజు రవికుమార్ జిహెచ్ఎం మరియు ఎంఈఓ గూడూరు గారు, చంద్రమౌళి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో జ్యుడిషియల్ కస్టడీ గురించి ప్రొడ్యూస్ చేస్తాము.